హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ పెన్షన్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లపై తనిఖీలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇక అలాగే వైసీపీ హయాంలో అనర్హులకు పింఛన్ ఇస్తున్నారని గుర్తించిన కూటమి ప్రభుత్వం అలాంటి వారిని ఏరివేయాలని నిర్ణయించడం జరిగింది. అర్హులైన వారికి మాత్రమే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పింఛన్ తనిఖీలు చేపట్టారు. ఇక చాలా మంది పింఛన్లు కూడా రద్దయ్యాయి. పింఛన్ రద్దు కావడంతో చాలా మంది లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. పింఛన్ రద్దయినప్పటికీ ఒకవేళ అర్హత ఉన్నట్లయితే కూటమి ప్రభుత్వం అలాంటి వారికి మరో ఛాన్స్ ఇవ్వనుంది. దివ్యాంగులు, వితంతువులు, వృద్ధాప్య పింఛన్ కి అర్హులైన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అలాగే దివ్యాంగులకు వైకల్య శాతంపై సందేహాలు నెలకొంటే వారు తిరిగి ధృవీకరణ పొందే అవకాశం ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40% కంటే తక్కువ వైకల్యం ఉంటే దివ్యాంగుల పింఛన్ రద్దు అవుతుంది. ఒకవేళ అర్హత కలిగి ఉండి రద్దు అయితే ఖచ్చితంగా తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం వెల్లడించింది. 40%కి పైగా వైకల్యం ఉన్నవారు 15,000 రూపాయలకు బదులు 6,000 రూపాయల పింఛన్ అందుకుంటారు. కాబట్టి పింఛన్ రద్దయిన వారు నిరాశ చెందకుండా అర్హత కలిగి ఉంటే తక్షణమే కొత్త సర్టిఫికేట్ తీసుకుని దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం వెల్లడించింది. 30 రోజుల్లోపు తప్పనిసరిగా అప్పీల్ సమర్పించాలి. సదరన్ సర్టిఫికేట్లకు సంబంధించి లబ్ధిదారులు ముందుగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, RIMS, జిల్లా ఆసుపత్రి లేదా ఏరియా ఆసుపత్రిలో వైద్యుల వద్ద పరీక్ష చేయించుకోవాలి. రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ 2016 ప్రకారం మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ పొందాలి. ఆ తర్వాతే అప్పీల్ దాఖలు చేయాలి. దరఖాస్తు చేసేటప్పుడు లెటర్, మెడికల్ సర్టిఫికేట్, అవసరమైన పత్రాలు అన్ని జత చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ ని సంబంధించి మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ లేదా మున్సిపల్ కమిషనర్ వద్ద ఈ సర్టిఫికేట్లను సమర్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా సదరన్ సర్టిఫికేట్ లేదా నోటీసు అందిన 30 రోజుల్లోపు తప్పనిసరిగా అప్పీల్ సమర్పించాలి. తుది గడువులోగా సర్టిఫికేట్ సమర్పించకపోతే ఛాన్స్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం మరో సదుపాయాన్ని కూడా కల్పించింది. ఆగస్టు 15 నుంచి మనమిత్ర యాప్ ద్వారా పింఛన్ సమస్యలపై ఫిర్యాదులు చేసే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఇక దీంతో ఇప్పటి వరకు ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగిన వారంతా ఇకపై ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే దరఖాస్తు చేసుకుని సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అలాగే పత్రాల్లో తప్పులు, పేర్లలో పొరపాట్లు, అర్హత నిర్ధారణలో వచ్చే సమస్యలు అన్ని ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసుకోవచ్చు. కాబట్టి అర్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం వెల్లడించింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి. Thank you friends. Thanks for watching this video.